హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ బ్లాగర్. నేను మీ బాలాజీ. ఇవాళైతే సండే సండే ఏం చేయాలో తెలియక బయటకు వచ్చాం. సో వాళ్ళ బ్లాగ్ లో ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవాళైతే ఆదివారం ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక బయటకు వచ్చే పని ఉందంటే వచ్చాను నేను మా ఫ్రెండ్. అయితే పొద్దున కాలేజ్ దగ్గరికి వచ్చాం. కాలేజ్ దగ్గరికి వస్తే ఏంటంటే కాలేజ్ లేదు వాళ్ళ. నేను చదివిన అయితే ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ కనబడుతుందా? ఓకే, అదే ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ సత్యనారాయణపురంలో ఉంటది. మామూలుగా అయితే సండేస్ టైంలో ఉండిద్ది, కాలేజ్ సండేలో ఉండిద్ది. మరి వాళ్ళు ఎందుకు లేదో మాకైతే అర్థం కావట్లే. సో ఇంకా ఏం చేయాలో తెలియక నుంచున్నాం. కాలేజ్ లేదు వాళ్ళ. మామూలుగా అయితే సండే కాలేజ్ ఉండిద్ది మాది. ఎందుకు ఉండిద్దిరా తెలీదా? ఉండిద్ది కదా మాకు. ఎన్నిసార్లు రాలేదు సండే కాలేజ్. రన్నింగ్ డేస్ సండే కాలేజ్ లేదు. ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టా, ఫోన్ ఎక్కడ బండి అప్సరా ఫోన్ లా. సో అది కాలేజ్ అయితే లేదు, వేరే చోటుకి అయితే వెళ్తున్నాం. అసలు స్టార్ట్ ఏమో చెప్పి అట్లా తెచ్చుకోలేదు అంటే అది అన్ని తెచ్చావుగా. సో లెట్స్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాలి చూద్దాం. హాయ్ చెప్పరా. ఏంటి మమ్మీ ఎవడు ఒకటి వచనాలు తెచ్చావు. ప్రెసెంట్ అయితే పీపీ సిద్ధార్థ కాలేజ్ కి అయితే వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్స్ అయితే ఆడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్ లేదు ఇవ్వాలంట. సో ఇచ్చేసి వస్తాం. వేరే చోటుకి వెళ్ళే పని ఉంది. ఇప్పుడైతే కాలేజ్ దగ్గరికి వచ్చిన పని అయితే అయిపోయింది. ఒకటి పని అయితే అయ్యింది, ఇంకోటి మా వాడిది అయితే అవ్వలేదు. స్కూల్లో సర్టిఫికెట్ తేడా వచ్చేసింది. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? చదివిన ఒక స్కూల్ అయితే సర్టిఫికెట్ ఇంకో స్కూల్ ఉంది. మా వాడు ఇచ్చాడు, మా వాడి పని అయిపోయింది. పని అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇప్పుడు వేరే స్కూల్కి వెళ్ళి ఆడ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంట. ప్రస్తుతానికి అయితే ఒకటి పని అయితే అయింది. దీని తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో చూద్దాం. ప్రెసెంట్ అయితే 1 టౌన్ వెళ్ళి 1 టౌన్ నుండి మళ్ళీ ప్రకాశ్ నగర్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు బెన్ సర్కిల్ వెళ్ళి బెన్ సర్కిల్ నుండి 1 టౌన్ వెళ్ళి 1 టౌన్ నుండి మళ్ళీ ప్రకాశ్ నగర్కి వెళ్ళి ప్రకాశ్ నగర్ లో పని చూసుకొని దాని తర్వాత ఎప్పుడు చేసేది పని అందరికి తెలిసిందే, అది అలవాటు అయిపోయింది అందరికి. రీల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అది వాళ్ళ ప్లాన్ అయితే. ఏం ఇప్పుడే మా ఫ్రెండ్ అయితే ఒకడైతే వెళ్ళిపోయాడు, ఇంకోడైతే వచ్చాడు కొత్తగా మాతో పాటు. ఇప్పుడైతే వెళ్ళి బండి తీసుకుని రీల్స్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో రీల్స్ స్పాట్ ఏంటో ఇంకోటి వస్తున్నాడు మా వాడు అబ్దుల్ అని చెప్పి ఎక్కడికెళ్ళాలి మా వాడు సిగ్గుపడుతుంది. అందరూ రేపు బ్లాగ్ లో వచ్చేసి హాయ్ చెప్తారు. హాయ్ చెప్పరా. అది వాళ్ళ వీడియోలో అయితే కొద్దిగా లేట్ అవుతుంది. మేము చెప్పాం కదా స్క్రిప్ట్ ఒకటి రాస్తున్నాం అని చెప్పి. ఆ రాసే పనిలో దానికి యాక్టర్లు ఎతికే పనిలో అయితే బిజీగా ఉన్నాం. అయితే ఆ స్క్రిప్ట్ రాస్తాం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్లు ఎదుగుతున్నాం, ఎవరు దొరకట్లేదు. మా కంటెంట్ తగ్గట్టు యాక్టర్లు అయితే కావాలి. సో అందుకే ఈ కంటెంట్ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఇంకా స్క్రిప్ట్లో అయితే అందరం ఉన్నాం. మా ఫ్రెండ్స్ అయితే సరిపోయారు కానీ ఇంకా కొంతమంది కావాలి. సో దానికి ఎతుకుతున్నాం. కంటెంట్ కొన్ని రోజులు లేట్ అవుద్ది, అందుకే వ్లాగ్స్ రావట్లే, షార్ట్స్ రావట్లే. వాటి గ్యాప్ ఇచ్చాం. ఈ స్క్రిప్ట్ మీద బాగా ఫోకస్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ బాగా తీయాలని చెప్పి దాని మీద అయితే ఉన్నాం. స్క్రిప్ట్లో మనోడే ఉన్నాడు, వెనకలోడే ఉన్నాడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అది లేట్ అవుతుంది. అది గాయస్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక స్టోరీ రాసాం, నేనే దాంట్లో హీరో. ఇంకా ఎవరైనా అంటే హీరోయిన్ గురించి ఎదుగుదాం మాట్లాడాం. ఇంకొకరు కావాలి, అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి డైరెక్ట్గా. బాగుంటుంది, ఎపిసోడ్లు అయితే బాగుంటాయి. మీకు నచ్చితేనే కోరుకుంటున్నా, అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకే, ఇది ప్రతి దగ్గర ఉన్న స్క్రిప్ట్ కాదు, మేము సొంతంగా రాసిన స్క్రిప్ట్ అయితే. ఇది ఫ్రెండ్షిప్ గురించి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక వీడియోలో ఫుల్ లెంత్ వీడియోలో చేసి చెప్తాం. మనోడు ఉన్నాడు, వెనకాల ఉన్నాడు, మాట్లాడరా. హాయ్, రేపు పొద్దున ఇది వీడియోలో వచ్చింది, ఇది గుర్తుపెట్టుకో. సో అదే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అది వాళ్ళ వీడియో. ఈసారి కంపల్సరీగా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్ గురించి ఉండిద్ది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఆ కంటెంట్ గురించి మిస్ అవ్వకుండా ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.